మండలంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డోకెన రాజు గౌడ్. తుర్కపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా డోకెన రాజు గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా డొంకెన రాజు గౌడ్ గ్రామంలోనే రామాలయం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు స్థానిక ప్రజల మధ్య భారీ ర్యాలీతో వచ్చి ప్రధాన రహదారి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో నేను అట్టడుగు స్థాయి నుండి వచ్చిన మీ బిడ్డని ఎన్నో సమస్యలపైన కొట్లాడాను. అధికారం లేకున్నా కానీ ప్రతి ఒక్క సమస్యపైన ప్రశ్నించి అధికారుల వద్దకు పోవడం, న్యాయపరంగా వారితో కొట్లాడడం జరిగింది. అదే నన్ను ఎన్నుకుంటే తుర్కపల్లి గ్రామానికి ప్రధాన సమస్య అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, గ్రంథాలయం కావచ్చు, ఎన్నో సంవత్సరాలుగా పరిపాలించిన సర్పంచ్ గిరితనం చేయలేని పనులన్నీ నేను చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం నామినేషన్లు దాఖలు చేశారు. చూస్తున్నారు అక్క, అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ అందరు అట్లా పిలుచుకుంటూ బతుకుతున్నాం. నాకు అబద్ధులు చేసే వాళ్ళలాగా పైసలు ఉన్నది కాదు. నేను అందరు సేమ్, నాకు జాగ భూములు ఏమి లేవు. నేను సంపాదించింది, నేను కష్టపడ్డది అందరికి మీకు తెలుసు. మీకోసమే నేను కొట్లాడుతున్నది. మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను అవినీతి చేస్తుంటే కూడా మీకోసమే కొట్లాడినా. ఏ ఒక్కరికి కూడా మా కుటుంబానికి కావాలని ఇంతవరకు ఎవరి దగ్గర అడగలి. పేదలకు ఇవ్వండి అని అప్పటి నుంచి కొట్లాడుకుంటూ మీకోసమే నేను అన్ని చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నేను చేసే 3 పనులు ఫస్ట్ చేస్తా. ఫస్ట్ నెలలనే 3 పనులు వరుసగా చేస్తా. ఫస్ట్, నేను గెలిచిన వారం రోజుల్లో కోతులు ఒక్క కోతి కూడా తుర్కపల్లి ఉండకుండా చూస్తా. ఒక్క కోతి కూడా తుర్కపల్లి ఉండని. నేను ఉన్న 5 సంవత్సరాలలో ప్రతి 6 నెలలకు ఒకసారి కోతులను పట్టించి తుర్కపల్లిలో నేను ఉన్న రోజు కోతికి అండా కూడా చేస్తాను. కోతి వచ్చిందంటే తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టి రావాల్సిందే. అదే పరిస్థితి తుర్కపల్లిలో 5 సంవత్సరాలు ఒక్క కోతి ఉంటే ఆ కోతికి నన్ను కట్టేసి ఊరు మొత్తం తిప్పుది. ఇది 100% హామీ ఇస్తున్నా. ఒక్క కోతి తుర్కపల్లిలో ఉండనియా. ఒక్క కోతి తుర్కపల్లి ఉంటే అందరూ వచ్చిన ఇంటికాడ కూర్చొని నేను ఇంటికాడనే ఉంటే ఎప్పుడు మీకు తెలుసు. ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేసి ఊరుకొస్తుంటాను నేను. ఒక్క కోతి ఉండకుండా ఇది మాత్రం నేను 5 ఏళ్ళు నేనున్న 5 ఏళ్ళు ఒక్క కోతి ఉండనియా. రెండోది, గుడి కడతాం అని ఇప్పటి వరకు కడతామన్న కానే ఉంది దుర్గమ్మ గుడి. దుర్గమ్మ గుడి అక్టోబర్ 20 కడదామని చెప్పి అందరం కలిసి అది ముహూర్తం కూడా పెట్టించినాం. కానీ కడదామంటే ముందుకేని ఎరవలు. ఈ పెద్ద మనుషులు ఏమంటారంటే మేమే మాకే కావాలన్నది. ఒక్క రూపాయి ఇచ్చినా ఇవ్వకున్నా నేను గెలిచిన ఇప్పుడు నెలకు గుడి స్టార్ట్ చేయలేము. ఎందుకంటే మా మూడాలు ఉన్నాయి కాబట్టి సంక్రాంతి వెళ్ళిన తెల్లారో మర్నాడో ముహూర్తం చూసి గుడి కంపల్సరీ గుడి కూడా స్టార్ట్ చేస్తా. ఒక్క రూపాయి అడగకుండా నేనే గుడి కట్టిస్తా. నన్ను గెలిపిస్తే గుడి కూడా కట్టించి కరెక్ట్ 6 నెలల పండుగ చేసి నేను నిరూపిస్తా. తుర్కపల్లిలో ఇక్కడ దుర్గమ్మ గుడి, ఇక్కడ ప్లేస్ చూసి ఎల్లమ్మ గుడి కూడా కట్టి దుర్గమ్మ ఎల్లమ్మ పండుగ ఒకే రోజు చేసుకునేటట్టు మనం చేద్దాం. నన్ను గెలిపించండి. ఈ 2 ఎంబడే ఇస్తా. తర్వాత నెల రోజుల్లోపు ఫండ్స్ వచ్చినా రాకున్నా నా చేతి ఖర్చు పెట్టాను. మన ఊళ్ళో పోతానికి మొత్తానికే రోడ్డు పాడలేదు. ఎవరన్నా పోవాలంటే బండి మీద కలిసి స్కిడ్ అయిపోతాయి కూడా ఎన్నో చూస్తున్నాం. నా పైసలు పెట్టి నేను రోడ్డు మొత్తం వేపిస్తా. ఈ 3 పనులను స్టార్ట్ చేస్తాను నేను. తర్వాత యువకులకి అసలు క్రికెట్ గ్రౌండ్ కానీ ఏది కానీ గ్రౌండ్ అనేది లేదు యువకులకు. అసలు ఏమంటే స్కూల్లో ప్లే గ్రౌండ్ అని పెట్టారు. అందులో పోతే మళ్ళీ అబ్జెక్షన్స్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆ సిచ్యువేషన్ లేకుండా స్కూల్ కాల్చలు తీసి క్రికెట్ గ్రౌండ్ మన తుర్కపల్లిలో మస్తు ప్లేస్ ఉంది. ఆక్రమించిన ప్లేస్ అవసరం అంటే ఆక్రమించింది కూలగొట్టైనా సార్ క్రికెట్ గ్రౌండ్ ఒక గ్రౌండ్ అనేది పిల్లలకి అది ఏర్పాటు చేపిస్తాం. మనకు లైబ్రరీ అనేది కరెక్ట్గా లేదు చదువుకునే పిల్లలకి. శాశ్వతంగా మంచి లైబ్రరీ 100% మంచి లైబ్రరీ ఉండే చేసి లైబ్రరీ కూడా నేను కట్టిస్తా. ఇప్పుడు అన్ని ఊళ్ళ సర్పంచులు గెలిచిన మంచిగా ఇది వైద్య శిబిరాలు పెట్టించి ముసలోళ్ళకి కానీ ఏదానికైనా మంచిగా వైద్య శిబిరాలు పెట్టిస్తారు. మన ఊళ్ళో ఏదీ లేదు. గది గెలిచినామంటే 25 ఏళ్ళు 35 ఏళ్ళు సర్పంచులు చేసామని చెప్పుకుని ఇది కూడా ఉంది తప్పితే ఒక్కసారి వైద్య శిబిరం పెట్టి ఒక్కరికి సహాయం చేసింది లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి కార్పొరేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి మన తుర్కపల్లిలో వైద్య శిబిరం ప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరం పెట్టిస్తాం. ప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరం పెట్టించి సమస్యలన్నీ వైద్యం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య శిబిరం పెట్టిస్తాం. నిరుద్యోగం మస్తు ఇబ్బంది పడుకుంటే ఎక్కడెక్కడ పోతున్నారు. ఇక్కడికి ఖచ్చితంగా కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికి పిలిపించి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు యువకులందరికీ ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు ఇక్కడనే
సెలెక్ట్ చేసేటట్టు ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేయించారు, కంపెనీలతో మాట్లాడి ఇక్కడికే పిలిపిస్తా. ఇక 72 సర్వే నెంబర్ తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చి ఇండస్ట్రీ పార్క్ చేస్తామని కూర్చుంది. దాన్ని ఇంతవరకు ముట్టుకునే లేదు, వచ్చింది లేదు. ఏ నాయకుడు అడిగేది లేదు. ఏమన్నా అంటే చేతిలో ₹1 పెట్టాక సపరేట్గా జేబులో పెట్టుకొని తిరిగిపోయే వాళ్ళు ఉన్నారు. దానికోసం అప్పుడు కూడా మనకు చెప్పినా మనకు తక్కువ ఇచ్చిరు, వద్దు మనం తీసుకోవద్దని. మనం ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితులలో ఇక సార్లు మనకు బోర్లే ఉన్నాయి, రాళ్ళరాపల్లో నేను తీసుకున్నారు. దానికోసం కూడా మనకు ఖచ్చితంగా ఎంత 33 లక్షలు రావాలి ఎకరాకి. దాన్ని నేను అప్పుడు చెప్తే మనం వినలే. ఇప్పుడు ఎట్లాగో తీసుకున్నాం, దాని మీద కేసేసి ఎన్ని పైసలైనా లాయర్స్కి ఎన్ని పైసలైనా నేను పెట్టుకొని 33 లక్షలు 72 సర్వే ఖచ్చితంగా 72 సర్వే పోయిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకా 15-16 లక్షలు ఎకరానికి వచ్చేదాకా నేను చూస్తా. నన్ను గెలిపించండి, ఇవన్నీ నేను దగ్గర ఉండి చేస్తా. తమిళ ఎవరన్నీ ₹10 జమిలేసుకొని తీసుకొని పేదోళ్ళ కంటే ముఖ్యం ఉన్న వాళ్ళకి ఇద్దామని ప్రయత్నాలు చేస్తూ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తారు. 30-40 వేలు తీసుకొని జేబులు వేసుకొని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అది కాదు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే దగ్గర కూర్చొని ఆయన దగ్గర నిరాహార దీక్ష చేసైనా సరే దుర్గాపల్లికి ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తా. మీకు అందరికీ న్యాయం చేస్తా. ఇళ్ళ విషయంలో అభివృద్ధి పథకాలు ఏ వచ్చినా ఫస్ట్ లీడర్లు తినాలి, తర్వాత పేదలకు ఒక్కటో రెండో ఇట్లా బిచ్చం వేసినట్టు వేసే పరిస్థితిలో ఉండదు మనకి. లీడర్లు కాదు, ఫస్ట్ ప్రజలు తినాలి, పేదలు తినాలి. అది మనం ఇంపార్టెంట్. ఆ పరిస్థితి నేను ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఫస్ట్ పేదలకు చెందాలి, పేదలకు చెందేటట్టు చేస్తా. నెక్స్ట్ భూ సమస్యలు మస్తు ఉన్నాయి మనోలే. ఎవరిని అడిగినా కూడా నా జేబులో ₹100 ఇస్తేనే నేను మోతే తీసుకోవద్దా చేస్తా అంటారు. అలా కాకుండా రెవెన్యూ సదస్సు పెట్టిస్తా ప్రతి 6 నెలలకు ఒకసారి. మన భూములు ఏదైనా సమస్య ఉంటే మనలోనే ఎంఆర్ఓ వచ్చి కూర్చొని ఆ సమస్య పరిష్కరించేటట్టు ఎంఆర్ఓ గారితో కలెక్టర్ గారితో పిలుచుకొచ్చి గ్రామ పంచాయతీ కాడ కూర్చోబెట్టి మీ భూ సమస్యలు ఏమున్నా 6 నెలలకు ఒకసారి సమస్య క్లియర్ చేస్తాడు. 6 నెలలకు ఒకసారి రెవెన్యూ సదస్సు కూడా పెట్టిస్తా. అందుకోసం ఇప్పుడు మనం వెళ్ళాక 77 చెప్పినా అమ్మ కంపెనీలు రాకనే మన పిల్లలు అడిగిపోతారు కదా. అందుకోసమే మనం 70 సర్వే నెంబర్ మనం అవసరం అంటే నన్ను గెలిచిన తర్వాత ధర్నా చేసేయండి సార్, కంపెనీ లీడర్ వాడే ప్రయత్నం చేద్దాం మనం. అదే అమ్మా నేను చెప్తున్నా, మనకు అధికారం లేకనే కదా. ఇప్పుడు మనకు అధికారం లేకనే కదా. అధికారం లేక ఇచ్చినోడు జేబులు వేసుకొని ఆయనకి నచ్చినోడికి ఇల్లు రాసే. అందుకోసమే చెప్తున్నామా నేను మీకోసమే జైలు దాకా పోయి వచ్చిన. నేను డబుల్ బెడ్రూమ్ విషయంలో నన్ను తీసుకుపోయి ఎక్కడ సింగపూర్ సిటీ దగ్గర వేసి నన్ను తీసుకుపోయి నేను ఇలా కొట్లాడుతుంటే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి అక్కడ వేసి అయినా కానీ మళ్ళీ వచ్చి కొట్లాడి ఇప్పించిన. నేను ఉన్నంతసేపు ఎమ్మెల్యే తుక్కపల్లికి రాలేదు, గంటలే కూర్చున్నది. నేను 2 గంటలు ఉంటే అదే అమ్మ. అందుకోసమే నన్ను గెలిపి ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేలాగా నేను చూస్తా. నన్ను గెలిపించినాక నేను ఇంతవరకు నాకైతే ఏ అధికారం లేదు కదా. ఇంతవరకు నేను ఏ పదవి అనుభవించలే కదా. అయినా ఎవరి కోసం కొట్లాడినా మీకోసమే కొట్లాడినా. నాకేదన్నా కావాలని కొట్లాడలే. నేను ఇంతవరకు నాకు గవర్నమెంట్ నుంచి పథకం కావాలని కొట్లాడలే. ఏమున్నా పేదోళ్ళకి మా ఊరోళ్ళకి ఇది, పేదోళ్ళకి ఇది, పేదోళ్ళకి ఇది అనే కొట్లాడినా. నేను ఏ ఒక్క పథకం నాకు నా కుటుంబానికి ఏమని ఎప్పుడు అడగలే. మీకోసమే కొట్లాడినా, ఇప్పుడు కొట్లాడదా. నన్ను గెలిపియండి, అధికారం మన చేతులు ఉంటుంది. ఎవరైతే ఆ రోజు అందరికీ నేను ఇప్పిస్తా. మొన్నదాకా ఏంటంటే జేబులు వేసుకోలేదు. నాకు అది అవసరం లేదు. ఆ విషయం నాకు జేబులు వేసుకునే లేదు. నాకు సంపాదించుకుని నా దేవుడు ఇచ్చిన కానీ నాకు కుండల వారికి తింటున్నా. నాకు ఆ శక్తి ఉంది. నేను ఇంతవరకు నేను ఎవరు చేయి దాపి ఏదో బతకలే. అలా దానికి ఏదైనా కోర్టు ఖర్చు అయితే అందరిపై తీసుకొని కోర్టులో కేసేసి మళ్ళీ 16 లక్షల చిల్లర నేను వచ్చేటట్టు నేను చేస్తా. ఎన్ని పైసలు ఖర్చు కానీ నేనే పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగి సరే కంపల్సరీ చేస్తా. ఇది ఇంతవరకు 25-30 ఏళ్ళు సర్పంచం చేసినాం. సర్పంచులు మేమన్నారా? ఏ ఒక్కలన్నా ఇది మండల కేంద్రం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా అమ్మ? అక్కడ పోతే మోరు నీళ్లు లేవు, అక్కడ పోతే అంతేందుకు చెవులు అస్సలు మోరే లేదు మనకి. దోమలు గీమలతోటి మనం అందరు ఇబ్బంది పడాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయవచ్చు కదా మనం. మేము 25-30 ఏళ్ళ సర్పంచులమే కదా. 30 ఏళ్ళు సర్పంచ్ చేసినాక కంటిన్యూగా ఇది మండలి ఎట్టుకోవటమే కదా. ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు? ఏంటన్నా ఒక్క దగ్గర మోరు ఉందా? ఈ చెలికాడికి మోరు కట్టేది ఎప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అది మొత్తం పడిపోయింది. దాన్ని పట్టించుకునే నాదులు ఉందా? మోరీ అనేది మరి అది తీసుకుపోతున్నారు. గ్యాస్ ప్లాంట్ అడవులు వేస్తున్నారు.
ఆడున్న సిచ్యువేషన్ మొత్తం ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితే ఉంది. నన్ను ఒక్కసారి గెలిపేది ఇవన్నీ నేను చేసి 5 ఏళ్లలో తుర్కపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ఇల్లు లేకపోతే నాకు గల్లబట్టి అడుగుని, నన్ను గల్లబట్టి అరే ఏం రా రోజు మాట్లాడినావు, నామినేషన్ రోజు మాట్లాడినవరా కొడగా, నువ్వు నాకెందుకు ఇప్పలేవు నా ఇంటికి వచ్చి గల్లబట్టి అడగండి. నేను మీకు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేదాకా అవసరం అంటే నేను దండగా నిరాహార దీక్ష చేసైనా సరే మీ అందరికి ఇల్లు వచ్చే ప్రయత్నం చేసి ఇల్లు ఇప్పిస్తా ప్రతి ఒక్కరికి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కూడా ఖచ్చితంగా మన ఊళ్ళో ఒక్క డ్రైనేజ్ మోరి పైనుంచి ఉండదు, అంత కిందికి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఒక్క దోమ తుర్కపల్లి లేకుండా చూసుకుంటా. ప్లస్ కోతులతో పాటు కుక్కలు కూడా మనకు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. చిన్నపిల్లలు బయట తిరగాలంటే భయమయ్యే పరిస్థితికి ఉంది. దాన్ని కూడా నియంత్రణ చేసి కుక్కల్ని కూడా పట్టించేస్తా. మీ అందరికి నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఈ అన్ని పనులు నేను చేయకపోతే నన్ను గల్లబట్టి అడగండి. నన్ను ఒక్కసారి ఆశీర్వదించి గెలిపించండి, మీకు ఇవన్నీ పనులు చేసి పెడతా. జై శ్రీరామ్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.